ఒక్కసారి మన చిన్న చిన్న పార్ట్స్లో ఉన్న మొక్కలు చూడండి, అన్నీ ఒక దగ్గర పెట్టేసామండి. ఇంకా సమ్మర్ వచ్చిందంటే మళ్ళీ మొత్తం సేవ్ చేసుకోలేక చచ్చిపోతాం ఈ సమ్మర్ అయిపోయే వరకు. ఇవన్నీ కొంచెం సెన్సిటివ్ మొక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గరకు పెడితే ఉబ్బుడుగా కొంచెం ఒకదానికొకటి సపోర్ట్ ఇచ్చుకుంటే కొంచెం ఎండని తట్టుకోగలుగుతాయి. మరి ఆడొకటి ఉంటే కొంచెం కష్టం కొంచెం నీడ కూడా ఉండాలి కదా చిన్న చిన్న మొక్కలకి. అందుకని చెప్పేసి ఒక పక్కకి పెట్టేసి అన్నీ ఒక పక్కకు సర్దినాం. కొన్ని ఇంకా అన్నీ అవ్వలేదు, ఇంకా కొన్ని అయితే ఒక పక్కకు పెట్టేసాం. కొంచెం గోడ సపోర్ట్ ఉంటుంది, కొంచెం నీడ వస్తుంది. కొంచెం సాయంత్రం 5 కాడ నుంచి గోడ పక్కన కొంచెం గులాబీలు కూడా కొంచెం ముందుకు జరిపాము. అన్నీ ఒక దగ్గరే అట్లా ఉండకుండా దగ్గరగా పెట్టేసాం అన్నమాట. పెట్టేసి పైన అదిగోండి అన్నీ పోయినసారి తెచ్చిన మ్యాటు మొత్తం చినిగిపోయిందండి. గాలికి ఇటు కొట్టుకొని పేలికలు అయిపోయినాయి. ఇక అస్తమానం కొనమని అన్నా కూడా చికాకు అవుతుంది కదా, అస్తమానం ఊరికే తీసుకురమ్మంటే చాలా పడుతుందండి. అంతా ఊరికే తెచ్చేసినా కూడా గాలికి అదిగోండి చిన్న గాలికే చూడండి ఎట్లా పైకి లేచిపోతుందో. ఇంక ఈసారి తెప్పియకుండా ఇక మొక్కలు అయిపోయిన దాన్నే నేను విజయ కలిపి ఇక మేమే కింద నుంచి అట్లా కట్టేస్తున్నాం అన్నమాట. ఇక అన్నీ కట్టి ఒక దగ్గరే పెట్టుకుందాం. మొక్కలు ఊకి మొత్తం వేయటం, చినిగిపోవటం, మళ్ళీ తీపిచ్చటం ఒక పని అయిపోతుందండి, వేయటం ఒక పెద్ద పని అయిపోతుంది. ఇంకా వస్తమానం ఇక ప్రతి సంవత్సరం ఇదే కదా అని చెప్పేసి ఈ సంవత్సరం అయితే ఈ మొక్కలు అవి మనం ఇవే సెట్ చేసుకుందామని చెప్పేసి అదిగోండి కొన్ని పెట్టాము. ఇంకా చీకటి అవుతుందని చెప్పేసి ఇక తర్వాత కొన్ని కూరగాయలు ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకుందాం. ఆ నుసి అనేది పైకి అట్లా చూస్తుంటే నాకేం కళ్ళల్లో పడుతుందండి. ఆ కళ్ళల్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చిద్దేమని భయం వేస్తుంది. ఇక అంతవరకు కొంచెం వేస్తున్నాం. విజయాకేం అందదు పైకి. ఇక్కడైతే చూడండి కొన్ని దొండకాయలు అయితే ఉన్నాయండి. ఒక దొండకాయలు అయితే మాత్రం 30 కిలో దాకా వస్తాయి అనుకుంటాను, కోస్తే కానీ తెలుస్తుంది. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో కొన్ని దొండకాయలు ఉన్నాయండి. దొండకాయలు కోసుకొని కొన్ని బీరకాయలు ఉన్నాయి, అవి అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ముందైతే దొండకాయలు కోసుకుందాం. ఇంకా చీకటి అవుతుంది కొంచెం, అందుకని అవి కట్టి కూడా ఆఫ్ చేసామన్నమాట. ఒక్కసారి అయినా కూడా కావులేవి, మళ్ళీ రోజు రేపు కొంచెం కడదాం. ఇక సమ్మర్ వచ్చినాయి అంటే మళ్ళీ సమ్మర్ పనులు స్టార్ట్ అవుతూనే ఉంటాయండి. ఇక సమ్మర్లో మొక్కల్ని ఒక దగ్గర పెట్టుకోవటం, ఇంకా పైన మ్యాట్ వేసుకోకపోతేనేమో పెద్ద చెట్లల్లో పెట్టేసుకోవటం, చిన్న చిన్న కుండీలని. ఇంక ఈ సమ్మర్ అంతా వాటిని చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. ఈ దొండకాయలు అయితే కొంచెం సమ్మర్లో కూడా బాగానే వస్తాయి ఎట్టిందండి, మిగతా కూరగాయల కన్నా కూడా. మిగతా వంకాయలు ఏమవుతుందంటే తెల్లగా అయిపోతున్నాయి, కానీ ఇవి బాగానే వస్తాయి. కానీ వచ్చినంతసేపు వస్తాయి, తర్వాతకి రోగం వచ్చిందంటే మొత్తం ఇక ఆకులన్నీ డ్యామేజ్ అవుతాయి, తీగంతా వాడిపోద్ది ఎందుకో. ఇక మనకి అది రోగం వస్తుంది అనేది గుర్తు ఏంటంటే కాడ పలసరైపోతుందండి, ఆకులు అనేది ఎదుగుదల లేకుండా ఇక ఆగిపోద్ది. అంతవరకు మనకి కాండం అనేది ఏమో పలసగా అయిపోతుంది, ఏమీ బలం లేనట్టు బలహీనంగా ఏలాడిపడిపోయినట్టు అయిపోతుంది. ఇక ఇప్పుడు మనకి ఇక అర్థమైపోతుంది దీనికి రోగం వచ్చిందని. జిగట కోస్తుంటే అంత జిగటగా అంటుకుంటున్నాయి చేతులకి. పాలు ఫస్ట్ ఇప్పుడు కర్రీ కూడా అండి, మనం ఈరోజు కోసి ఈరోజే వండితే బాగుండవు దొండకాయ. 1 రోజు 2 రోజులు అలా వండాలి కోసాక కూడా, అప్పుడే టేస్ట్ ఉంటుంది, తొందరగా ఎగిపోద్ది కర్రీ. మనం ఇప్పుడే తీసుకెళ్ళి ఇప్పుడే కోసేస్తే కొన్ని అయితే ఇంకా కొన్ని ఎన్ని 1/4 కిలో అన్న అయితే కనుక ఏం కాదులే. కానీ కర్రీ కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి అనుకోండి, దాన్ని కర్రీ చేస్తే జిగటగానూ కొంచెం మంచిగా అనిపించదు కర్రీ. మా విజయ కనపడట్లా, కూర్చొని చూస్తూ ఉంది ఈ కింద. నేనేం అందులో కూర్చోవద్దు కదా, కాళ్ళు జాపుకుంటే నువ్వు లేస్తావు అట్లా కాళ్ళు జాపుకొని కూర్చున్నావు అంటుంది నన్ను. మరి అక్కడ కూర్చోవద్దు కావట్లేదు మంచిగా సాపకపోతే కాళ్ళు. నువ్వు పొట్టిదాన్ని ఏడైనా కూర్చుంటుంది అది లటిక్కిన. అందులోకి ఇరుక్కున్నాయి కదా, తొందరగా రావట్లేదు. నిన్ననో మొన్ననో ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, పేరు గుర్తులేదు, మీరు ఖమ్మం దగ్గరేనా అని. నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను మాది ఖమ్మం దగ్గరేనని. మళ్ళీ నిన్న ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టారు, అవునమ్మా మాది ఖమ్మం దగ్గరే. ఇప్పుడు ఇంతవరకు 2-3 సార్లు చెప్పాను. మళ్ళీ నిన్న ఎవరో అంటే అస్తమానం కొత్త వాళ్ళు వస్తుంటారు కదా, చూడరు కదా. మళ్ళీ నిన్న ఎవరో అడిగారు
ఆ కామెంట్లు మరి అందరికీ ఎలాగే వస్తున్నాయో మరి నాకైనా అర్థం కావట్లేదండి. తెలిస్తే చెప్పండి ఎవరన్నా. ఇప్పుడు కామెంట్లు పెట్టినప్పుడు ఫస్ట్ పెట్టిన 3, 4 అట్టే ఉంటున్నాయి కానీ స్టిల్లు తర్వాత పెట్టిన కామెంట్లు అనేవి మనకి అసలు మన ఎమ్మటే చూపించట్లేదు అసలు ఎందుకో. యూట్యూబ్ వైటీ స్టూడియోలో అను సబ్స్క్రైబ్ చేసుకున్నామని పెట్టినా కూడా అది మనకి ఎప్పుడో చూసుకుంటే తప్పితే కరెక్ట్ కావాలని అన్ని వెనకటి వీడియోలోకి వెళ్ళి చూస్తే తప్పితే మనకి ప్రజెంట్ వీడియోలోకి అయితే రావట్లేదండి. మరి ఇట్లా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నాయి ఎవరైనా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మీరు ఏ వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని వీడియోలు వస్తాయి కదా, ప్రజెంట్ వీడియోలో కూడా కామెంట్ పెట్టండి దయచేసి, అప్పుడే తెలుస్తుంది. లేకపోతే వెనకటి వీడియోలన్నీ చూసి మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని మేము పెట్టాలంటే కష్టం అయింది కదా, అన్ని వీడియోలు చూడాలంటే కష్టం కదా రోజు. ఇదివరకేమో ఏ వీడియో అయినా కూడా మనకి ప్రజెంట్ వీడియోలోనే కనపడేది, మనకి స్టూడియో ఓపెన్ చేయంగానే మనకి అక్కడ కనిపించేది. ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్నా ఏదైనా కామెంట్ పెట్టినా. ఇప్పుడు ఎందుకో అసలు అన్ని రూల్స్ మారుతూ ఉన్నాయి, ఊరికి అస్తమానం మారుస్తుంటారు. మరి అందరికో మరి నా ఫోన్లోనే అర్థం కాలే నాకు. అదే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను ఒకసారి. అదేం చేస్తున్నారంటే మనం చూడం కదా, అన్ని రోజులు ముందు అంటే మనం ఎందుకు చూస్తాం వీడియోలు. చూడనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కూడా 4-5 రోజులు చూస్తారు చేసుకుంటామేమోనని. ఇంకా ఎన్ని రోజులు చేసుకోపోయేసరికి మళ్ళా అన్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అందుకని చెప్పేసి మీరు ఎవరైనా సరే చేసుకున్నప్పుడు ఏ వీడియోకి చేసుకున్నా కూడా ప్రజెంట్ వీడియోలో మాత్రం కామెంట్ పెట్టండి, అప్పుడే తెలుస్తుంది. కొంచెం లేట్ అయినా అప్పటికప్పుడు చూడకపోయినా మీరు ప్రజెంట్ వీడియోలో కనుక మీరు కామెంట్ పెడితే అప్పుడు తెలుస్తుంది. అసలు ఇదివరకు ఏంటో మరి ఏ వీడియోకి పెట్టుకుని అక్కడ కనిపించేది, అసలు ఇప్పుడు ఏంటో అట్లా చూపించట్లేదు. చాలా చాలా మారుస్తూ ఉంటారు అస్తమానం. ఇంకా వీళ్ళైతేనండి మరి షార్ట్స్ వాళ్ళు అయితే అసలే మళ్ళీ వాళ్ళు మనం చేసుకున్నా కూడా మళ్ళీ మన కంటికి కనిపించరు. మరి ఎప్పుడైనా సరే మరి మనం కామెంట్ పెట్టినా కూడా వాళ్ళు రిప్లై ఇవ్వరు. మరి ఎందుకు చేసుకున్నట్టు నాకు అర్థం కాదు. ఈ తీగల్లో కనిపించవండి దొండకాయలు. ఆడ తీగ మొత్తం ఎటుదటే వెళ్ళిపోతూ ఉన్నది దానికి ప్లేసు. 1/2 కిలో 30 కిలో అయితే ఎట్టుకున్నాయి. కనిపించవు, ఆకుల్లో లేనట్టే ఉంటాయి, బాగానే వస్తాయి. చాలాసేపు ఎతకాలండి వీటిని, తొందరగా కనిపించవు అసలు. ఒక బీరకాయ ఇది అందులో పెట్టినది నేను లాగేసరికి తిరిగి వచ్చింది కొంచెం అంతా. రెండు బీరకాయలు అయితే రెడీ అయినాయండి ఈరోజు. ఇక్కడ ఒకటి ఉంది, అది ముందు ఇప్పదీయమని చెప్తే ఇప్పదీయదు. వీడియో స్టార్ట్ చేశాక క్లాతులు ఇప్పదీస్తుంటుంది. ఆ క్లాతులు ఇప్పి తీసుకుంటూ కూర్చుంటే అంతసేపు టైం వేస్ట్ అవుతుందిలే. 2 బీరకాయలు అయితే వచ్చినాయండి. రోజు కోసినప్పుడల్లా 2, 1 ఇవ్వండి నీతి బీరకాయలు. నందిని సిస్టర్, అవి నాకు నచ్చలేదు సిస్టర్. ఎందుకు ఆ కర్రీ నాకు అంత టేస్ట్ అనిపించలేదు. అంటే మరి మా బీరకాయలు అంత టేస్ట్ గల బీరకాయలు కావేమో. దిస్ ఈజ్ మై ఒపీనియన్, ప్లీజ్ ఏమనుకోవద్దు నేను అన్నానని బాగలేదని. ఎందుకో నాకు అంత టేస్ట్ అనిపించలేదు కాబట్టి నేను అన్నాను, సారీ. ఇక్కడ చూడండి, బుడ్డ సొరకాయ, బుడ్డతీగకి బుడ్డ సొరకాయ పడది. బుడ్డతీగ అయినా కూడా 4-5 సొరకాయలు వచ్చినాయండి. చిన్న నల్ల టబ్లో ఉంది కానీ 2 తీగలు అయ్యే ఉన్నాయి, అందులో 4-5 కాయలు వచ్చినాయి. తీగ అయిపోవచ్చింది, పాడైపోతుంది. ఇక్కడ కొంచెం కరివేపాకు కోసుకుందాం. కరివేపాకు ఎప్పుడప్పుడు కోసుకుంటేనే మంచి హెల్దీగా వస్తాయండి. ఆకులు డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది, లేకపోతే నల్ల నల్ల మచ్చలు వస్తాయి. ఇది చూడండి, ఆడ ఒక్కటే
2 పడ్డాయి ములక్కాయలు అంత పూతొచ్చి. అయితే ఒకటి గాలికి మన గాలి దుమ్ము వచ్చిందండి. గాలికి కొట్టుకొని దానికి పైన తాడు కట్టాం కదా ఇట్లా. తీగలు తీగలకు కడితే ఆ తీగలకు తగిలి ఒకటి రాలిపోయింది ఒక కాయ. ఒక కాయ ఉంది చూడండి ఇది ఎంత బారుందో నాకు భలే ఆశ్చర్యం వేసింది. ములక్కాయ ఇంత బారు కూడా ఉంటుందా అనిపించింది. అసలు చిన్న పిందేనండి. ఇంకా పిందే అంత బారైంది. ఇంకెంత బారైద్దో మరి అసలు అది. చూడండి అసలు అది. అమ్మో! నా చేతులు చూడండి జిగట ఎట్లా పట్టేసుకుందో. ఇవి అయితే మాత్రం నాకు రోజు పలారం పైకి వచ్చినందుకు 2 కాయలు అయితే వస్తాయి. ఇంక ఈరోజు అయితే ఇంతేనండి. చీకటి అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దొండకాయలు అయితే బాగానే వచ్చినాయండి.